అడోబ్ స్కాన్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఏమ్మా మీ సెల్ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి అడోబ్ స్కాన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్నారా? చెప్పండి. చేసుకుంటాం సార్, ఇంకా చేయలేదు సార్. చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే పేజీల మీద 1 2 3 4 నంబర్లు ఇచ్చుకుంటారు కదా పేజీల మీద. ఎస్ సార్, ఇచ్చుకున్నాను. పేజీ నెంబర్లు ఇచ్చుకోవడము, డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ అంతా కూడా రాయండి. పేపర్ మీద కూడా రాయండి. మీకు విడిగా గూగుల్ ఫామ్ కూడా పెడతాను. ఆ గూగుల్ ఫామ్లో కూడా ఫిలప్ చేయండి. క్వశ్చన్ పేపర్ దానికి నేను అటాచ్ చేస్తాను. ఓకేనా? సరే సార్. మీరు చేయాల్సింది ఒక చిన్న పేపర్ తీసుకొని రాయండి. అడోబ్ స్కాన్లో ఫోటోలు తీయండి వరుసగా 1 2 3 4 5 అట్లా. ఓకేనా ఏమ్మా? సరే సార్. ఫోటోలు తీసేసిన తర్వాత దాంట్లో మోర్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మోర్ నోట్ చేసుకోండి. అడోబ్ స్కాన్లో మోర్కి వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్. దాంట్లో కాపీ టు డివైస్ అనేటువంటిది కొట్టండి. కాపీ టు డివైస్. ఓకేనా? కాపీ టు డివైస్ కొడితే అది ఎక్కడ దొరుకుతుందంటే ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. ఓకేనా? ఫైల్ మేనేజర్లో సరే సార్. ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని నా గూగుల్ ఫామ్లో యాడ్ ఫైల్ అనేటువంటి దానికి అటాచ్ చేయాలి. ఓకేనా? ఏంటి సార్? నాకు మీరు పేపర్ పంపించాలి కదా. ఎస్ సార్. పంపించాలంటే మామూలుగా మీరు రాసినవి ఫోటో తీయండి. దేంట్లో? కెమెరా కాదు, అడోబ్ స్కాన్లోనే తీయాలి. ఓకేనా? సరే సార్. దాంట్లో కెమెరా ఉంటుంది అడోబ్ స్కాన్లో. ఫోటోలు తీయండి. ఆ ఫోటోలు అన్నీ కూడా ఒక గంప గుత్తగా ఒక చోట ఉంటాయి. ఓకేనా? సరే సార్. దానికి రీనేమ్ కూడా చేసుకోండి, లేకపోతే మీ హాల్ టికెట్ నంబరు పెట్టి. ఓకేనా? సరే సార్. రీనేమ్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకేనా? ఓకే సార్. మోర్ ఆప్షన్స్ లో ఏం చేస్తారు? కాపీ టు డివైస్ అని చేయండి. ఓకేనా? సరే సార్. అప్పుడు అది ఎక్కడ ఉంటుందంటే ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. అక్కడ ఉంటుంది అన్నమాట దాని లొకేషన్ అది. ఓకేనా? సరే సార్. ఆ ఫైల్ని నా గూగుల్ ఫామ్కి అటాచ్ చేయండి. నేను డౌన్లోడ్ చేసుకుని వాల్యూ చేస్తాను. ఓకేనా? సరే సార్. మనం పాఠానికి వెళ్ళొచ్చా? సరే. ఓకే. మీకు లాస్ట్ క్లాస్లో క్లాషెస్ క్లాపరాన్ సమీకరణం చెప్పాము. దాని యొక్క అప్లికేషన్స్ ఒక 2 చెప్పాము. ఇవాళ సిపి సివి ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే రేషియో ఆఫ్ సిపి అండ్ సివి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేటువంటిది ఇవాళ చెప్పే కార్యక్రమం. అవునా? ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి. గ్యాస్ కనుక తీసుకుంటే
ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్లో మార్పు వచ్చిందనుకోండి, టెంపరేచర్లో కనుక మార్పు కనుక వస్తే ఆ గ్యాస్ యొక్క ఇతర ఫిజికల్ క్వాంటిటీస్లో వేటిట్లో తేడా బాగా వస్తుంది చెప్పండి ఏమా? ఒక పిస్టన్ ఉండేటువంటి సిలిండర్లో నేను ఒక గ్యాస్ తీసుకొని దాన్ని వేడి చేశాను. వేడి చేస్తే దానికి ఏ ఫిజికల్ క్వాంటిటీస్ పెరుగుతాయి, ఏ భౌతిక రాశులు పెరుగుతాయి? ప్రెషర్ పెరగచ్చు, వాల్యూమ్ పెరగచ్చు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఏదైనా ఒక గ్యాస్ తీసుకొని ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ కనుక పెంచినట్లయితే దాని యొక్క ప్రెషర్లో కానీ లేదా వాల్యూమ్లో కానీ బాగా మార్పు వస్తుంది, కన్సిడరబుల్ చేంజ్ వస్తుంది అన్నమాట. అందువల్ల వాయువులకి 2 రకాలైనటువంటి స్పెసిఫిక్ హీట్లు ఉంటాయి. స్పెసిఫిక్ హీట్ అంటే తెలుగులో విశిష్టోష్ణము. నిన్న ప్రాక్టికల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాము. కాబట్టి వాయువులకి ఎన్ని విశిష్టోష్ణాలు ఉంటాయి? మాట్లాడండి. కళ్యాణి వింటున్నావా? ఎస్ సార్, వింటున్నాం సార్. వాయువులకి ఎన్ని విశిష్టోష్ణాలు ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. ఒకటేమో ఘన పరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు విశిష్టోష్ణం ఒకటి ఉంటుంది. దాన్ని స్థిర ఘన పరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణము అని అంటారు. రెండవది ఏమిటంటే పీడనం స్థిరంగా ఉండి విశిష్టోష్ణం ఉంటుంది. అట్లా ఉంటే దాన్ని స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణము. ఇంగ్లీష్లో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని, దానినేమో సివి అని, ఇంకొక దాన్నేమో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని, అంటే స్థిరపీడనం వద్ద వాయు విశిష్టోష్ణము, దాన్ని సిపి అని అంటారు. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇప్పుడు మీకు 2 సిపిలు 2 సిబిలు చెప్పాను, మీకు గుర్తున్నదా? క్యాపిటల్ సివి, స్మాల్ సివి. ఏమ్మా? ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతుంటే నేను ప్రొసీడ్ కావడానికి వీలవుతుంది. ఏం సతీష్ చెప్పారు సార్. స్మాల్ సివి ఏమిటి, క్యాపిటల్ సివి ఏమిటి? మోలార్ మాస్ ఒకటి చెప్పారు. మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేటువంటిదేమో క్యాపిటల్ సివి. ఓకేనా? ఓకే సార్. మామూలు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేటువంటిది మాత్రం స్మాల్ సివి. ఇదే రకంగా సిపిలు కూడా 2 ఉంటాయి. మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ క్యాపిటల్ సిపి, మామూలు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ స్మాల్ సిపి. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది ఏమిటి అంటే స్మాల్ సిపి తీసుకుంటాను. స్మాల్ సివి అంటే ఏమిటంటే యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకొని దాని యొక్క వాల్యూమ్ని కాన్స్టెంట్గా ఉంచేసి దాని యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అవుతుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని ఏమంటున్నామంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ లేదా స్థిర ఘన పరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణము అని అంటారు. ఈ పాయింట్ అర్థమైందా? సరే సార్. తర్వాత రెండవది, ఇప్పుడు దీనికి యూనిట్ ఏమిటి అంటే నిన్న ఆల్రెడీ చెప్పాం, జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ ఎస్ఐ యూనిట్స్లో అయితే, సిజిఎస్ అయితే క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? సరే సార్. కాబట్టి ఫస్ట్ స్పెసిఫిక్ హీట్ అట్లా ఏం చెప్పామంటే స్థిర ఘన పరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణము. ఇక్కడ
ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి వాయువుని తీసుకొని దాని ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచి దాని ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి అయితే అవసరం అవుతుందో ఆ ఉష్ణరాశిని ఏమంటున్నామంటే స్థిర ఘనపరిమాణం వద్ద ఆ వాయు విశిష్టోష్ణము అని అంటున్నాము. అలానే రెండవది ఏమిటంటే స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణం. స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణం తీసుకుంటే ఇది కూడా స్మాల్ సిపినే. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాము, ముసలకాన్ని ఫ్రీగా వదిలేస్తాము, అంటే పీడనాన్ని స్థిరంగా ఉంచుతున్నాము, ఘనపరిమాణం పెరుగుతుంది. ఇందాకేమిటి, ఘనపరిమాణం స్థిరంగా ఉన్నది, పీడనం పెరుగుతుంది. ఇప్పుడేమిటి, పీడనం స్థిరంగా ఉంచుతున్నాను, అంటే ముసలకాన్ని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే ఇప్పుడు ఘనపరిమాణం పెరుగుతుంది. అంటే ఇక్కడ కూడా నేను ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వాయువుని తీసుకుంటాను. ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి వాయువుని తీసుకొని దాని పీడనాన్ని ఎట్లా ఉంచుతున్నాను, స్థిరంగా. పీడనం అంటే ప్రెషర్ని కాన్స్టెంట్గా ఉంచేసి దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలి. అట్లా పెంచడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది, ఆ ఉష్ణరాశిని ఏమంటున్నామంటే స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణము. దాన్ని సి సఫిక్స్ పి, సి అనేటువంటిది స్పెసిఫికేట్ని రిప్రజెంట్ చేయడానికి, ఈ సఫిక్స్ పి అనేటువంటిది ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పడానికి. అట్లనే పైన కనుక చూస్తే సఫిక్స్ వి అనేటువంటిది ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేటువంటిది చెప్పడానికి. ఇంతవరకు అర్థమైందా ఈ 2 డెఫినేషన్లు? దీనికి కూడా ప్రమాణం ఏంటంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్. సిజిఎస్ ప్రమాణం తీసుకుంటే సిజిఎస్, క్యాలరీస్ పర్ గ్రాము పర్ డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం చెప్పినప్పుడు. సిపి పెద్దది అనుకున్నాం. సిపి పెద్దది. సిపిలో ఏం జరుగుతుంది, అంతర్గత శక్తి పెరుగుదల ఉన్నది, బాహ్యకర్మ ఉన్నది. కానీ సివిలో కేవలం అంతర్గత శక్తి పెరుగుదల మాత్రమే ఉన్నది, బాహ్యకర్మ లేదు. అందువల్ల సిపి విలువ ఏమో ఎక్కువ ఉంటుంది, సివి విలువ ఏమో ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు యంగ్ మాడ్యులస్ తీసుకుందాం. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేటువంటి పదం తెలుసు కదా మీకు? ఏమా, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్థితిస్థాపక గుణకము అనే పదం తెలుసా? ఫస్ట్ ఇయర్లో చదివారా? ఎస్ సార్. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, స్థూల గుణకం తీసుకుంటున్నాను. అంటే స్థూల గుణకం అంటే బల్క్ మాడ్యులస్. ఓకేనా? ఓకే సార్. దాన్ని బల్క్ మాడ్యులస్ జనరల్గా కే చేత చూపిస్తారు. ఇక్కడ ఈ చేత చూపించాము. టెక్స్ట్ బుక్లో వాడు కూడా ఈ చేత చూపించాడు కాబట్టి నేను కూడా ఈ చేత చూపించాను. ఇప్పుడు దీనికి సూత్రం ఏమిటి చెప్పండి? స్థితిస్థాపక గుణకానికి సూత్రం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి ఏమని చెప్తాము? స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటామా? అవునా కదా? అవును సార్. స్ట్రెస్ని తెలుగులో ప్రతిబలము అంటారు, స్ట్రెయిన్ అంటే వికృతి అంటారు. అయితే ఇక్కడ స్థూల గుణకం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వికృతి ఘనపరిమాణంలో వస్తుంది. ఆ ఘనపరిమాణంలో వచ్చే వికృతిని ఏమంటారంటే ఘనపరిమాణ వికృతి, అంటే వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకేనా? స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వాలీబాల్ లాంటి బాల్ తీసుకొని దాన్ని నీటి లోపలికి నొక్కుతాను. అప్పుడు నీరు బంతిని అన్ని వైపుల నుంచి నొక్కుతుందా లేదా? ఏంటి సార్? నా దగ్గర ఒక వాలీబాల్ ఉన్నది. ఆ వాలీబాల్ని నీటి తొట్టిలోకి లోపలికి నెట్టేశాను. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళితే దాని చుట్టూ నొక్కుతుందా లేదా బాలు? నొక్కుతుంది సార్. ఏమి నొక్కుతుంది? వాటర్ నొక్కుతుంది. అప్పుడు అదేమవుతుందో తెలుసా? ప్రెషర్ అవుతుంది. అవునా కదా? అవును సార్. కాబట్టి ఇక్కడ స్ట్రెస్ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే ప్రెషరు. అంటే బయట ఉన్నప్పుడు ఉండేటువంటి ప్రెషర్కి మనం లోపలికి నొక్కినప్పుడు ఉండేటువంటి ప్రెషర్కి ఉండేటువంటి తేడా, దానిని డిపి చేత రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా?
ఓకే సార్. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ది ప్రెజర్. ఓకే, లోపలికి నొక్కినప్పుడు దాని ఘనపరిమాణం ఏమవుతుంది? బాల్ యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ ఏమవుతుంది ఆ బాల్ది? చెప్తారా? అన్ని వైపుల నుంచి ప్రెజర్ ఉన్నది. ప్రెజర్ ఉన్నప్పుడు దాని ఘనపరిమాణం ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ తగ్గని ఘనపరిమాణాన్ని ఏమనుకుంటున్నామంటే డివి అనుకుంటున్నాం. తగ్గుతుంది కాబట్టి మైనస్ గుర్తు పెడతాం. ఓకేనా? సరే సార్. డివి మైనస్ డివి అనేటువంటిది తగ్గిన ఘనపరిమాణము. ఒరిజినల్ గా ఉన్న ఘనపరిమాణం ఎంత ఉన్నదంటే వి ఉన్నది. అప్పుడు ఘనపరిమాణములోని మార్పు బై తొలి ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు వికృతి. చేంజ్ ఇన్ ది వాల్యూమ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ది వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ స్ట్రెయిన్, ఘనపరిమాణ వికృతి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై వి అవుతుంది. కాబట్టి ప్రతిబలం ఏమిటి, వికృతి అంటే ఏమిటి అంటే ఏం చెప్తారు మీరు? ప్రతిబలం డిపికి సమానం. అట్నే వికృతి దేనికి సమానము? వాల్యూమ్. డివి బై వికి సమానము. ఓకేనా? సరే. మైనస్ గుర్తు ఎందుకు పెట్టామంటే తెలుగుతున్న కొద్దీ వాల్యూమ్ ఏమైపోతుంటుంది? తగ్గిపోతుంది. కాబట్టి మైనస్ డివి బై వి అనేటువంటిది వాల్యూమ్ స్ట్రెయిన్, తర్వాత స్ట్రెస్ అనేటువంటిది డిపికి సమానం. ఇప్పుడు ఈ విని పైకి తీసుకెళ్ళి రాస్తే మైనస్ విడిపి బై వి అనేటువంటిది. ఇక్కడ మైనస్ గుర్తు ఎందుకు పెట్టాము అనేటువంటిది ఇక్కడ రాసాం. పీడనం పెరిగితే ఘనపరిమాణం తగ్గుతుంది. ఇఫ్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ ది వాల్యూమ్ డిక్రీజెస్, సో ఏ నెగటివ్ సైన్ ఈజ్ టేకెన్. ఓకేనా? ఇప్పుడు స్థితిస్థాపక గుణకాలు అంటే మాడ్యులస్లు అనమాట. ఏ మాడ్యులస్లు? ఇలాస్టిక్ మాడ్యులస్లు కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము? గ్యాస్ తీసుకుంటున్నాం కాబట్టి మాడ్యులస్లు 2 రకాలు. ఒకటి ఏమిటి అంటే అడియాబాటిక్ ఇలాస్టిసిటీ. ఇదిగో చూడండి, అడియాబాటిక్ అంటే ఏమిటి? స్థిరోష్ణక స్థితిస్థాపక గుణకము. స్థిరోష్ణకంలో ఏది స్థిరంగా ఉంటుంది చెప్పండి? అడియాబాటిక్ లో ఏది స్థిరంగా ఉంటుంది? ఎంట్రోపీ. ఓకేనా? మనం చివరిలో చెప్పింది అదే కదా, అవునా కదా? అవును. కాబట్టి స్థిరోష్ణక స్థితిస్థాపక గుణకము అంటే స్థితిస్థాపక గుణకాన్ని ఏమో ఈ చేత రిప్రజెంట్ చేస్తున్నాము. దానికి సఫిక్స్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ స్థిరోష్ణక కాబట్టి అడియాబాటిక్, కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్లో కాన్స్టెంట్ గా ఉంటుందంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎంట్రోపీకి ఎస్ చేత సూచిస్తాం కాబట్టి ఈఎస్ అనేటువంటి అక్షరం చేత చూపించాము. సో దిస్ ఈజ్ adiabatic elasticity. This is represented by E suffix S. E means elasticity, S means at a constant entropy. At a constant entropy means adiabatic. Okay na? అంతవరకు అర్థమైందా? yes sir. తర్వాత రెండవది ఒకటేమిటి? స్థిరోష్ణకము. రెండవది ఏమిటి? సమ ఉష్ణోగ్రత. సమ ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఐసోథర్మల్. ఓకేనా? సమ ఉష్ణోగ్రత స్థితిస్థాపక గుణకము. సమ ఉష్ణోగ్రత అంటే ఐసోథర్మల్ కదా. ఐసోథర్మల్ అంటే అక్కడ ఏం కాన్స్టెంట్గా ఉంటుంది? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అందువల్ల దీనిని ఈటీ అనే అక్షరం చేత చూపించాను. ఓకేనా? కాబట్టి స్థితిస్థాపక గుణకాలు 2 ఉన్నాయి. ఒకటేమో స్థిరోష్ణక, ఇంకోటేమో సమ ఉష్ణోగ్రత. ఒకటి అడియాబాటిక్, ఇంకోటి ఐసోథర్మల్. అడియాబాటిక్ ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఈఎస్ చేత రిప్రజెంట్ చేసాము. ఐసోథర్మల్లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఈటీ అనేటువంటి అక్షరం చేత చూపించేసాం. ఓకేనా?
సరే సార్. ఇప్పుడు ఇదిగో ఇదే ఈక్వేషన్ చూడండి. ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ విడిపి బై డివి అనేటువంటిది ఉన్నది కదా. ఇదే ఈక్వేషన్ని చూడండి, ఈ ఎట్ కాన్స్టెంట్ ఎస్ అంటే అడియాబాటిక్ ఇలాస్టిసిటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, మైనస్ వి డిపి బై డివిని డోపి బై డోవిగా అంటే పార్షియల్గా రాసాం. డోపి బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్. ఎందుకని ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ ఎస్? స్థిరోష్ణకం కదా, అవునా కదా? రెండవది ఏమిటి? ఈటీ. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ మైనస్ వి ఇంటూ డోపి బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. అంటే ఈ పై ఈక్వేషన్లో ఇక్కడ కాన్స్టెంట్ ఎస్ వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా కాన్స్టెంట్ ఎస్ పెట్టాను. తర్వాత ఇటు ఎట్ కాన్స్టెంట్ టీ వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా ఎట్ కాన్స్టెంట్ టీ అనేటువంటిది వచ్చింది. అంతవరకు అర్థమైందా? సార్ అర్థమైంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఒకదాని చేత భాగించండి. అంటే ఈఎస్ బై ఈటీ అంటే ఈ ఈక్వేషన్ రెండవ సమీకరణాన్ని ఒకటో సమీకరణం చేత డివైడ్ చేసినట్లయితే ఏమొచ్చింది చూడండి. ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు ఈ పైన ఉన్న మైనస్ వి, ఈ క్రింద ఉండేటువంటి మైనస్ వి, రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. పైన మిగులుతుంది డోపి బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్, డోపి బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. రెండు డోపి బై డోవీలే, అవి రెండు క్యాన్సిల్ కావు. ఎందుకని కావు? పైది ఎట్ కాన్స్టెంట్ ఎస్, కిందదేమో ఎట్ కాన్స్టెంట్ ఏమిటి? టెంపరేచర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాబట్టి ఆ తేడా ఉన్నది కాబట్టి అవి రెండు క్యాన్సిల్ కావు. అట్లా కనుక కాకపోతే అవి రెండు క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది కదా. అవును. ఇప్పుడు పై సమీకరణాన్ని ఏం చేస్తాను, కింద సమీకరణాన్ని ఏం చేస్తానో చూడండి. పైది ఎట్ కాన్స్టెంట్ ఎస్ కాబట్టి పై సమీకరణంలో చూడండి, డోపిని డోటీ చేత డివైడ్ చేసి మళ్ళీ డోటీ చేత మల్టిప్లై చేస్తాను. ఇదిగో చూడండి, డోపీ బై డోటీ ఇంటూ డోటీ బై డోవి. ఈ పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైంది. ఏం చేశాను? డోపీని మల్టిప్లై చేసి డివైడ్, డోటీ చేత డివైడ్ చేశాను, మల్టిప్లై చేశాను. అవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేమీ మార్పు ఉండదు కదా. కాబట్టి డోపీ బై డోటీ ఇంటూ డోటీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్. కిందనేమో ఎట్ కాన్స్టెంట్ టీ కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే డో ఎస్ చేత డివైడ్ చేసి మళ్ళీ డో ఎస్ చేత మల్టిప్లై చేస్తాను. ఓకేనా? సరే. పైన ఏది కాన్స్టెంట్ ఉందో అది కాకుండా చేశాను. ఎస్ కాన్స్టెంట్ కాబట్టి టీ తోటి చేశాను, డోపీ బై డోటీ ఇంటూ డోటీ బై డోటీ. కింద టీ కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏం చేశాను, డోపీ బై డో ఎస్ ఇంటూ డో ఎస్ బై డోవి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇదిగో చూడండి, పై రెండు కూడా ఎట్ కాన్స్టెంట్ ఎస్ అదిగో రాశాను. డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్, డోటీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ ఎస్ విడగొట్టేశారు అంతే పైన. అలానే కింద కనుక చూసినట్లయితే డోపీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ, తర్వాత డో ఎస్ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీల దగ్గర నేనేం తీసుకున్నాను, ఇలాస్టిటీలు తీసుకున్నాను. దాని ప్రకారం కాన్స్టెంట్ ఎస్ దగ్గర కాన్స్టెంట్ టీ దగ్గర రైట్ సైడ్ తీసుకుని ఇవి రెండు డివైడ్ చేసేసాను. డివైడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే పైన డోటీ చేత డివైడ్ చేసి డోటీ చేత మల్టిప్లై చేశాను, కింద డో ఎస్ చేత డివైడ్ చేసి డో ఎస్ చేత మల్టిప్లై చేశాను. అవి రెండు కూడా విడివిడిగా రాసేసాను. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఈ 4 మ్యాక్స్వెల్ రిలేషన్స్ ఇవి రాసుకోండి ఒక చోట.
వీటన్నిటిని మాత్రం మీరు బట్టి కొట్టి వేయాలి. ఈ చాప్టర్ అంటేనే ఈ 4 ఈక్వేషన్లు. ఓకేనా? సరే సార్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఇది డోటీకి డోవికి ఉండేటువంటి రేషియోని ఇక్కడ డోపి డోఎస్, ఇక్కడ డోఎస్ డోవీల్ని డోపి డోటీల్ని, తర్వాత ఇక్కడ డోటీ డోపీల్ని డోవి డోఎస్లుగా, ఇట్లా 4 ఈక్వేషన్లు మీరు ఏది కాన్స్టెంట్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరే సార్. ఇది మాత్రం మీరు బట్టి కొట్టడం 1కి 2 సార్లు రాసుకొని దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే ఈ చాప్టర్లో మాత్రం ఒక స్టెప్ కూడా మనం ముందుకు వేయలేము. ఓకేనా? సరే సార్. అందుకే నేను ఈ చాప్టర్నే అసలు చివరిలో చెప్తున్నాను, డీటెయిల్డ్గా చెప్పుకుందామని. ఇప్పుడు చూడండి, ఈ 4 ఈక్వేషన్లలో ఇదిగో డోపి బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్, ఇదిగోండి ఇది డోపి బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ఎస్. అది ఎక్కడుందో చూడండి, ఇదిగో ఇది చూడండి, డోటీ బై డోపి ఎట్ కాన్స్టెంట్ ఎస్ అని ఉందా ఇక్కడ? ఉంది సార్. అంటే నాకు ఇక్కడ కనిపించిన ఈక్వేషన్ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఓకేనా? సరే సార్. కాబట్టి డోపి బై డోటీ అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డో ఎస్ బై డోవి అట్ కాన్స్టెంట్ పి అవుతుందా లేదా? అవుతుంది సార్. ఇదిగో ఇక్కడ రాశాను, డో ఎస్ బై డోవి, ఇదిగో ఈ ఈక్వేషన్, డో ఎస్ బై డోవి అట్ కాన్స్టెంట్ పి. కాబట్టి ఒక ఈక్వేషన్ రాశాను. తర్వాత ఈ డినామినేటర్లో ఏముందో చూడండి, డో పి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ. చూడండి, ఇదిగో ఈ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో ఇది కూడా తిరగబడింది. డో పి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టీ కనుకైతే ఏమవుతుందో తెలుసా? డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి విత్ నెగటివ్ సైన్. ఇదిగో ఇక్కడ రాశాను, ఇదిగోండి ఇక్కడ మైనస్ డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇదిగో ఈ పైన ఉండేటువంటిది డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్ ఎక్కడ ఉన్నదంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది. ఇదిగో చూడండి, డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్. దానికి బదులుగా ఏం రాసుకోవాల్సి వస్తుంది? మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. ఇదిగో ఇక్కడ రాశాను, మైనస్ డో పి బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ వి. అవునా? ఇక 4వది ఏమున్నది? డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ. ఇదిగో చూడండి, డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. ఇది కాబట్టి ఈ ఈక్వేషన్ బదులుగా ఇది రాయాలి. అప్పుడు ఇక్కడ ఆ ఈక్వేషన్ బదులుగా ఇది రాశాను, డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. తర్వాత ఇదిగో ఇక్కడ ఒక నెగటివ్ సైన్ ఉన్నది, ఇక్కడ ఇంకొక నెగటివ్ సైన్ ఉన్నది. అవి క్యాన్సిల్ అయిపోతాయా? అయిపోతాయి. తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, డో ఎస్ బై డో వి హోల్ బై డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి. పైన ఎట్ కాన్స్టెంట్ పి, కింద కూడా ఎట్ కాన్స్టెంట్ పి. అవునా కదా? అవును సార్. అది రాస్తే ఇదిగో చూడండి, డో ఎస్ బై డో వి బై డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ పి. అట్లనే ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, డో పి బై డో ఎస్ బై డో పి బై డో టీ. డో పి పోతుందా? పోతుంది సార్. అట్లనే ఇక్కడ డోవి పోతుందా? పోతుంది సార్. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఏం మిగిలింది? డో ఎస్ బై డో టీ మిగిలిందా? మిగిలింది. డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. అవునా కదా? అవును సార్. ఇదిగో ఇక్కడ రాశాను, డో ఎస్ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. తర్వాత ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోయినాయి? డో పి క్యాన్సిల్ అయిపోయినాయా? అవును సార్. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి? ఈ డో టీ పైకి వెళ్ళిపోతుందా? అవును సార్. డో టీ బై ఏం మిగులుతుంది? డో ఎస్ మిగులుతుంది. ఓకేనా? ఓకే సార్.
దాన్ని డినామినేటర్లోకి తీసుకొచ్చి రాస్తే రివర్స్ చేసి రాయొచ్చా? రాయొచ్చు సార్. అంటే ∂S/∂T ఎట్ కాన్స్టెంట్ v. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు కూడా ∂S/∂T ఎట్ కాన్స్టెంట్ p, తర్వాత ∂S/∂T ఎట్ కాన్స్టెంట్ v అని వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ న్యూమరేటర్ని అదే రకంగా డినామినేటర్ని దీన్ని ఈ రెండింటిని కూడా క్యాపిటల్ T చేత మల్టిప్లై చేస్తాను. ఓకేనా? సరే సార్. మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? ఇదిగో చూడండి, T ఇంటూ ∂S/∂T ఎట్ కాన్స్టెంట్ p కింద T ఇంటూ ∂S/∂T ఎట్ కాన్స్టెంట్ v. T ఇంటూ ∂S అనేటువంటిది ఏం తెలుసు? చెప్పండి. dq సార్, హీట్. ∂Q. కాబట్టి పైన ∂Q వస్తుంది, కింద కూడా ∂QA వస్తుంది. కాబట్టి ∂Q/∂T ఓకేనా ఎట్ కాన్స్టెంట్ p, ∂Q/∂T ఎట్ కాన్స్టెంట్ v. మనం ఇక్కడ ఎంత గ్యాస్ తీసుకున్నాము? స్టార్టింగ్లో యూనిట్ మాస్ తీసుకున్నామా లేదా? ఎస్ సార్. కాబట్టి యూనిట్ మాస్కి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర కావాల్సిన హీట్ని ఏమంటారు చెప్పండి? యూనిట్ మాస్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే dQ బై, ఇక్కడ చూడండి, dQ/dt అంటే dQ = MST అనుకోండి. ఓకేనా? ఓకే సార్. MSTలో కింద T ఉన్నది, పైన టీకి కింద టీకి క్యాన్సిల్ అయిపోయింది MSTలో. ఓకేనా? ఇక పైన ఏం మిగిలింది? MS మిగిలింది. అవునా కదా? అవును సార్. అంటే MST/T అనుకోండి, dQనేమో MST అనుకోండి, dt అంటే T అనుకోండి. అప్పుడు MST/T = MS అవుతుంది. అప్పుడు M = 1 అయితే ఏమవుతుంది? అది S అవుతుంది. అవునా కదా? అవును సార్. టీటీ క్యాన్సిల్ అయిపోతే MS అనేది మిగిలింది. M వాల్యూ 1 అయితే 1 × S అవుతుందా కదా? ఎస్ అవుతుంది. S అంటే ఏమిటి? ఎంట్రోపీ. స్పెసిఫిక్ హీట్. ఓకేనా? ఇక్కడ S కాదు. MSTలో S ఏమిటి? స్పెసిఫిక్ హీట్ సార్. స్పెసిఫిక్ హీట్. స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ని ఇప్పుడు మనం ఎస్కు బదులుగా ఏం చెప్పొచ్చు? సిపి అనొచ్చా? అనొచ్చు. కాన్స్టెంట్ ప్రెషర్ కదా. అవును సార్. కాబట్టి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ = సిపి. కాబట్టి ఈ న్యూమరేటర్ మీద ఉండేటువంటి మొత్తం అంతా కూడా ఎంతకు సమానం? సిపి సార్. సిపికి సమానం. అట్లనే ఇది కూడా ఏమవుతుంది చూడు, dQ అంటే MST, dt అంటే T, టీటీ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ M = 1 అయితే ఈ dQ/dt అనే ఇది కూడా ఎంతకు సమానం అవుతుంది? S అవుతుందా లేదా? అవును సార్. S ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. కాబట్టి ఇది ఏమవుతుంది? CV అవుతుందా కదా? అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? లేదా ∂Q/∂T ఎట్ కాన్స్టెంట్ P = CP, ∂Q/∂T ఎట్ కాన్స్టెంట్ V = CV. అవునా? ఇదేమో స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణము, ఇది స్థిర ఘనపరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణం. కాబట్టి చూడండి, ES/ET = CP చెప్పండి CV. కాబట్టి CP/CV ఎంతకు సమానమైంది? ES/ETకి సమానం. ES అంటే ఏంటి? ఇలాసిటీ అట్ అదే ఏంటి? అడియాబాటిక్, అంతే కదా? అడియాబాటిక్ ఇలాసిటీ. తర్వాత ET అంటే ఏమిటి? ఐసోథర్మల్ ఎలాసిటీ. తెలుగులో ఏం చెప్పాలి? స్థిరోష్ణక స్థితిస్థాపక గుణకము ES. తర్వాత సమ ఉష్ణోగ్రత స్థితిస్థాపక గుణకము ET. కాబట్టి ఈ రెండింటి యొక్క నిష్పత్తి అవుతుంది.
CP/C విశిష్టోష్ణాల నిష్పత్తి ఈ ఏటి నిష్పత్తి అవుతుంది, స్థితిస్థాపక గుణకాల నిష్పత్తికి సమానం అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే గామా అనే అటువంటి అంత కూడా సూచిస్తాం. ఓకేనా? సరే సార్. కాబట్టి CP/CV = గామా = ES/ET. అవునా? కాబట్టి స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణము, స్థిర ఘనపరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణము ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే CPకి CVకి ఉండేటువంటి నిష్పత్తి స్థిరోష్ణక స్థితిస్థాపక గుణకము సమ ఉష్ణోగ్రత స్థితిస్థాపక గుణకాల నిష్పత్తికి సమానం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. అంటే మనం ఏం చేసాం ఇక్కడ అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ES/ET అనేటువంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అవునా? అవును సార్. అది చివరికి ఏమైపోయింది? CP/CVకి సమానమైందని. కాబట్టి రివర్స్లో చెబుతున్నాం మళ్ళీ చివరిలో చెప్పేటప్పుడు. ఏమిటి? విశిష్టోష్ణాల నిష్పత్తి ES/ET = గామా అవుతుందని చెప్పాము. ఓకేనా? ఓకే సార్. ఇంతటితో ఆపేస్తాను. సరే. తర్వాత ఏంటంటే విశిష్టోష్ణాల మధ్య తేడా CP-CV. ఇప్పుడు CP/CV క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా? స్మాల్ లెటర్స్. ఎందువల్ల మనం అట్లా స్మాల్ లెటర్స్ తీసుకున్నాం? వర్ణమాల తీసుకున్నాం కదా. ప్రమాణ ద్రవ్యరాశి తీసుకున్నాం, అంతే కదా? ఎస్ సార్. యూనిట్ మాస్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ లెటర్స్. నెక్స్ట్ దాంట్లో చూడండి డిఫరెన్స్, విశిష్టోష్ణాల మధ్య డిఫరెన్స్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఏం తీసుకోవాలో తెలుసా? మోలార్ స్పెసిఫిక్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నెక్స్ట్ దాంట్లో నేను CP/CV అనేటువంటి క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటాను. ఓకేనా? సరే సార్. అది గుర్తుపెట్టుకోండి. చదువుతున్నారా? ఎస్ సార్. రేపు ఎన్ని గంటలకి నా ఎగ్జాము? 2 అనుకోండి. 2 గంటలకు చూసుకోండి. నేను మళ్ళీ మధ్యలో మెసేజ్ ఏదో పెడతాను. ఓకేనా? అయితే ఇక ఆపేనా? సరే సార్. ఓకే.